నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈ మధ్య కాలంలో నేరాలు చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా మహిళలు నేరాలు చేస్తున్న నిజాలు మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది, ప్రముఖ న్యాయ నిపుణులు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ముఖ్యంగా ఈరోజు మీతో చాలా అంశాలు చర్చించాలి. ముందుగా ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. మీరు జిల్లా స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నట్టు కూడా మేము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మీ వీడియోస్. సో ముఖ్యంగా చాలా అంశాలు మీతో చర్చించవలసిన అవసరం ఉంది సార్ ఈరోజు. ముఖ్యంగా మహిళలు రీసెంట్ టైమ్స్లో చూస్తే అబ్బాయిలు చాలామంది భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. ఎందుకు ఈ విధంగా అమ్మాయిలు తయారవుతున్నారు? పెళ్ళైన వారానికి హనీమూన్ తీసుకెళ్ళి చంపడం, నెలకు చంపడం, లేదా పెళ్ళైన 2 నెలలకు చంపడం, పెళ్ళైన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ ఉండడం తెలిసి రీసెంట్గా మనం చూసినాం. ఒక సర్వేయర్ని కూడా బాయ్ ఫ్రెండ్తో, మేనేజర్తో కలిసి ఆ అమ్మాయి చంపేసిన తీరు. సో ఎందుకు మహిళలు ఈ విధంగా తయారవుతున్నారు? మహిళలకి చట్టాలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటి దారుణాలు చేసినప్పుడు? రెగ్యులర్గా చూస్తున్నామండి. అదే మీరు చెప్పేది వాస్తవం. పేపర్లో రెగ్యులర్గా మీ మీడియా ద్వారా కవర్ అవుతుంది చూస్తున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ సొసైటీలో ఒక మోరల్స్ దెబ్బతినడం, ఒక కుటుంబ వ్యవస్థలో మంచి రిలేషన్ ఉన్నప్పుడు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. దాంతో ఒక పెళ్ళి అంటే కూడా ఒక పవిత్ర బంధమైన రెస్పెక్ట్ ఇవ్వడం, ఇదంతా ఉండేది. ఇప్పుడున్న ఒక జనరేషన్లో ఏంటంటే పెళ్ళికి ఒక పవిత్రమైన ఇది ఏం లేదు. పవిత్ర బంధంగా ఫీల్ అయ్యేది చాలా తక్కువ. మోరోవర్ వీళ్ళకి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అమ్మాయి తను వేరే వాళ్ళని ప్రేమిస్తుంది, ఇప్పుడు ఇంకొకరితో పేరెంట్స్ పెళ్లి చేస్తారు. కాదని గట్టిగా వ్యతిరేకించే కండిషన్లు ఇప్పుడు ఉన్నారు, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అది కూడా చెప్పకుండా దాచిపెట్టేసి తర్వాత ప్రియుడితో మాట్లాడుతూ వీడిని తొలగించుకోవాలి ఎట్లా అని ఆలోచనతో ఇట్లాంటి దారుణాన్ని గొడగట్టడం అయితే చాలా ఘోరమైన పరిస్థితే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎవరైనా ఒక అబ్బాయిని చంపడమైనా, అమ్మాయిని చంపడమైనా తనకిష్టం లేకపోతే చెప్పుకొని డేర్గా చేసుకోవడం కరెక్ట్. కానీ ఇలాగ తీసుకెళ్ళి చంపడం, తర్వాత అక్రమ సంబంధం మనం పాతకాలంలో చాలా చూసాం. చాలా తక్కువగా ఉండేది, ఎక్కడున్నా మేలు ఉండేది. అది కూడా తప్పని చెప్పి 10 మందిలో పెద్ద మనుషులు చెప్తే భయపడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు దూరం ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి న్యాయస్థానాల దగ్గరకు వస్తున్నారు. న్యాయస్థానాలు శిక్షలు విధించినా కూడా భయపడట్లేదు. వాళ్ళు ఎట్లా వీళ్ళు అట్లాగే భయపడకుండా డేర్కి వెళ్తున్నారు. దానివల్ల ఏంటంటే ఏదైనా తప్పు మీరు చేసినప్పుడు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఆ పవిత్ర బంధం పెళ్ళిని గౌరవించాలా. అలా ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. అయిపోయిన తర్వాత ఇలా చంపడం అయితే కరెక్ట్ కాదు. దానికి శిక్షలు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి చంపినా, అబ్బాయి చంపినా మర్డర్ కేసు నేరం. ఇద్దరికి శిక్ష అదే ఉంటుంది, సేమ్ శిక్ష. వీళ్ళైనా వాళ్ళైనా దాది తప్పు చేసినట్టు 302 కింద వాళ్ళైనా ఎక్కువ, పాత సెక్షన్ సిఆర్పిసి కింద వాళ్ళైనా పనిష్మెంట్ అయితే ఐపీసీ కింద 302 కింద వీళ్ళైనా అవుతారు. సో అది ప్రూవ్ కావాలా, ఇదంతా ఉంటుంది. కానీ ఏదేమైనా అలాంటి దారుణాలకు ఒడిగొట్టడం అయితే దౌర్భాగ్యం. ఇంకా కూడా ఈ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ అనేది మెకానికల్ కాకుండా కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ దగ్గరగా మంచిగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే కనుక ఇలాంటి దాకా పోరు. దే విల్ డిస్కస్ విత్ వాళ్ళు పేరెంట్స్తో డిస్కస్ చేస్తారు. కనీసం ఏదైనా డిస్కస్ చేయడం వీళ్ళు కూడా చెప్పగలుగుతారు. వాళ్ళు మెకానికల్ అయిపోయిన పేరెంట్స్ కూడా వీళ్ళకి చెప్పేంత టైం వాళ్ళకు ఉండలేదు. వీళ్ళు కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు. దానివల్ల జరుగుతుందని నాకు అనిపిస్తుంది. చాలా వరకు సాక్ష్యాలున్నా కూడా కొన్నిసార్లు శిక్షలు పడేశారు. అలాంటి కేసులు మీరు చూస్తుండొచ్చు. ఎందుకు అట్లా జరుగుతుంటే సాక్ష్యాలు ఉన్నా శిక్షలు పడవు? సాక్ష్యాలున్నా శిక్షలు పడకపోవడం అనేది చాలా తక్కువ సార్. ఎక్కువ ఏంటంటే ఈ ఏవైతే కేసులన్నీ జరుగుతాయి కదా, ఈ ప్రొసీజర్ ఏంటంటే ఏదైతే కేసు జరిగిన తర్వాత ఈ పోలీసు వాళ్ళు వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఆ సాక్ష్యాలు ఎవరు ఉంటారో వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అవన్నీ అందరు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పంచనామా కండక్ట్ చేసి ఇవన్నీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తే తర్వాత వాళ్ళ అక్యూజ్డ్ కోర్టు కట్టిన అయితే వీళ్ళు వచ్చి తర్వాత కోర్టులో ట్రయల్ అప్పుడు సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. ట్రయల్ అప్పుడు ఎప్పుడో కేసు మన దగ్గర కేసులు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓ కేసు ఇవాళ అయిన తర్వాత దాని సాక్ష్యం వితిన్ 1 year జరిగితే వీనికి గుర్తుంటుంది, చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వేడిలో ఉంటుంది. కానీ అది పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళ తర్వాత అప్పుడు సాక్ష్యం చెప్పేటప్పటికీ వీళ్ళు కూడా వాళ్ళ మీద ఉండే ఏదో చనిపోయిన యానిమెంట్ ఇది అని తగ్గిపోతుంది. ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గిపోతుంది. ఆయన అయిపోయింది, పోయినైనా వస్తాడా, ఇట్లా ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది కొంతమంది కాంప్రమైజ్ కావడం, ఇండైరెక్ట్గా మళ్ళీ హాస్టల్ అవ్వడం జరుగుతుంది. ఇంకొన్ని కేసులు ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో ఉండే లోపాలు, ఎక్కడ ఏది లోపం జరిగిందో ఆ లోపాలను పట్టుకొని అక్యూజ్డ్ ఎవరైతే వాళ్ళ ముద్దాయి తరపున వాదించే వాళ్ళు ఆ లోపాలని ఎత్తి చూపినప్పుడు అయితే చిన్న తప్పు జరిగినా
మన దగ్గర ఉంది కదా 100 మంది దోషుల్ని వదిలిపెట్టినాక పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది రైట్ ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు తప్పించుకోవద్దు. ఇది అవునో కాదో తెలియాలంటే బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడే శిక్ష పడుతుంది. అలా ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా కేసు పోతుంది కదా. ఆ విధంగా చాలా వరకు కేసులు పోతున్నాయి. కానీ కరెక్ట్ ఎవిడెన్సెస్ కరెక్ట్ ఇల్లే కాదండి, కోర్టులో సాక్ష్యం చెప్పాలి, ఎవిడెన్స్ కూడా కరెక్ట్ చెప్పాలి కదా. వాళ్ళు గుర్తుండి గుర్తులేక వాళ్ళు అడగానే కనిపించే ఏదో ఆన్సర్ చెప్పేస్తే ఆ దాని వల్ల కూడా కేసు పోతుంది. ఒక్క గవర్నమెంట్ లీడర్ వీళ్ళు వాదించినంత మాత్రం కాదు, వచ్చే సాక్షులు కూడా కరెక్ట్ కోర్టులో చెప్పాల్సి వస్తుంది. అవతల అడ్వకేట్ ఆయన డ్యూటీ కన్ఫ్యూజ్ చేసి తనకు అనుకూలంగా రాబట్టాలని, ఆ ప్రయత్నంలో రాబట్టినప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా ఆన్సర్ చెప్పలేక ఉన్నవి చెప్పాల్సిన వాస్తవం మర్చిపోవడం, చెప్పలేకపోవడం, ఇలాంటి వాళ్ళు కూడా పోతాయి. పోవడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి కేసుల్లో అంటే ఈ వివాహేతర సంబంధం అంటారా, సంబంధాలు అయిన తర్వాత చాలామంది బయటపడిన తర్వాత విడాకుల కోసం పోతారు. కానీ విడాకులు కూడా న్యాయస్థానం 7 ఏళ్ల వరకు విడాకులు ఇవ్వదు కదా. మన న్యాయ వ్యవస్థ ఆ విధంగా ఉంది కదా, 7 ఏళ్ల వరకు విడాకులు ఇచ్చే అవకాశం లేదు అంతే అంటారా, ఆ లోపు ఇచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, అది కాదు. 7 ఏళ్ల వరకు ఇవ్వకూడదని ఏం లేదు. ఫస్ట్ 1 year లోపల ఇవ్వరు, 12 months లోపల ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నం. ఇప్పుడు పెళ్ళి అనగానే ఆవేశంగా తొందరపాటు నిర్ణయం తీసుకొని విడిపోతుంటే న్యాయస్థానం దానికి మన చట్టం ఒప్పుకోదు. మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కలిపే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, జడ్జి గారు చేస్తారు. ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం ఎక్కువ మంది వచ్చేసరికి ఈ మధ్య కౌన్సిలింగ్ కోసం సపరేట్గా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి కౌన్సిలర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేయిస్తున్నారు. విన్నప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే ప్రయత్నం చేస్తారు. అయితే విడిపోవాలనుకున్న వాళ్ళు కోర్టుకు వస్తారు, డైవర్స్ కోసం వేస్తారు, విడిపోతారు. మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు అగ్రీ విడిపోతుంటారు. దాంతో ఎవరికి రావాల్సిన వాళ్ళు తీసుకొని సమ్ టైమ్స్ అమ్మాయికి కొంత కాంపన్సేషన్ ఇచ్చి మరి కాంపన్సేషన్ క్లోజ్ చేసుకునే కూడా చాలా వరకు మ్యూచువల్ కన్సెంట్ వస్తున్నాయి. మ్యూచువల్ కన్సెంట్ క్లోజ్ చేసుకునే ఎక్కువ ఉంటాయి, డైవర్స్ కంటెస్ట్ వచ్చే తక్కువ ఉంటాయి. డైవర్స్ కంటెస్ట్ వచ్చిన ఏదో స్టేజ్లో మళ్ళీ మ్యూచువల్కి వచ్చేస్తారు, మళ్ళీ కలిసిపోతారు వాళ్ళు. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఇద్దరు కలిసే కోర్టు దాకా వచ్చినాక కలిసే వాళ్ళు తక్కువ, విడిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.